బ్రేకులు లేని బంగారం భయపెడుతుంది. సిల్వర్ రన్ షాకులిస్తుంది. గోల్డ్ త్వరలోనే 2 లక్షలవుతుందా? వెండి కేజీ 5 లక్షలవుతుందా? ఇప్పట్లో ఈ పరుగు ఆగదా? ఎందుకు ఇలా పెరుగుతున్నాయి? బంగారం వైపు చూడాలంటే భయమేస్తుంది. వెండి వైపు చూస్తే షాక్ తగులుతుంది. ఎందుకంటే రేట్లు అలా పెరుగుతున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ధరలు అవాక్కయ్యేలా చేస్తున్నాయి. లక్షకే అమ్మో అనుకుంటే చూస్తూ ఉండగానే 1,50,000 దాటింది. ఉగాది కల్లా 2 లక్షలు ఖాయమన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ పరుగు ఎందాక? కొన్నాళ్ళు ఇదే రేంజ్లో గోల్డ్ సిల్వర్ దూసుకెళ్తాయా? లెట్స్ వాచ్. బ్రేకుల్లేని బంగారం భయపెడుతోంది. పగ్గాల్లేని సిల్వర్ షాకులిస్తోంది. గోల్డ్ త్వరలోనే 2 లక్షలవుతుందా? వెండి కేజీ 5 లక్షలవుతుందా? ఇప్పట్లో ఈ పరుగు ఆగదా? ఎందుకిలా పెరుగుతున్నాయి? బంగారం రాకెట్ని మించి దూసుకెళ్తోంది. నిత్యం ఆల్ టైమ్ హై రికార్డుల్ని బద్దలు కొడుతూ అందరంత ఎత్తుకు పరుగులు తీస్తోంది. ఇప్పటికే సామాన్యులకు కలగా మిగిలిన పసిడి మిడిల్ క్లాస్కు భారంగా మారుతోంది. దాదాపు 2 ఏళ్లలో ధర రెట్టింపయ్యింది. భవిష్యత్ అంచనాల్ని చూస్తే ఆశలు వదులుకోవాల్సింది అనేలా ఉంటున్నాయి. ఈ స్థాయిలో పెరుగుదల ఉంటే చూస్తుండగానే 2 లక్షలు దాటొచ్చు. ఉగాది కల్లా ఈ మార్కుకు చేరుకునే అవకాశం ఉంది. ఇంకో 2-3 ఏళ్లలో డబుల్ త్రిబుల్ అయ్యేలా ఉంది. ట్రంప్ దిగిపోయే నాటికి నిపుణులే ఊహించలేనంతగా ధరలు ఉండే ఛాన్స్ ఉంది. ఎందుకంటే పెద్దన్న పైత్యంతో ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ఆందోళనలే. దీనికి తోడు టారిఫ్ల టార్చర్ ఫలితంగా అనిశ్చిత పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ ఎఫెక్ట్తో ఇన్వెస్టర్లు పెట్టుబడుల్ని గోల్డ్ సిల్వర్లపైకి మళ్లిస్తున్నారు. షార్ట్ టైం రిటర్న్స్ గ్యారంటీగా మారడమే దీనికి కారణం. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితుల వేళ మదుపర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో మరోసారి పసిడి ధరలు భారీగా పెరిగాయి. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పసిడి ధర 1,70,447కు చేరింది. మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర 1,62,380 రూపాయలు పలికింది. అంటే ఒక్క రోజులోనే 8,000 దాకా పెరిగింది. ప్రస్తుతం 1,67,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 1,53,150గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర ఔన్స్ 5,296.79 డాలర్లకు చేరడంతో దేశీయంగా అదే స్థాయిలో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. మరోవైపు వెండి సైతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్కు $114గా ఉంది. డాలర్ బలహీనతలు ఈ లోహాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నాయి. డాలర్ విలువ 4 ఏళ్ల కనిష్టానికి పడిపోయింది. ఓవైపు తమ కరెన్సీ గొప్పగా ఉందని ట్రంప్ అంటుండగా ఆ తర్వాత కూడా డాలర్ మరింత బలహీనపడ్డం హైలైట్. గోల్డ్ రేటు వారంలోనే 13,000కు పైగా హైక్ అయ్యింది. ఈ నెల 1న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,35,060గా నమోదయ్యింది. 28న 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర 1,70,000 పలికింది. ఈ లెక్కన 27 రోజుల్లో 35,000 పెరిగింది. భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతలు, వాణిజ్యపరమైన ఆందోళనల నడుమ మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం గోల్డ్, సిల్వర్ల వైపు చూస్తున్నారు అనేది మార్కెట్ నిపుణుల మాట. స్టాక్ మార్కెట్ల నష్టాలు ఇన్వెస్టర్లను కమోడిటీ మార్కెట్ల దిశగానే వెళ్లేలా చేస్తున్నాయంటూ ప్రస్తుత ట్రెండ్ను విశ్లేషిస్తున్నారు. మరికొన్ని రోజులు ధరలు పెరుగుతూనే ఉంటాయన్న అంచనాలు ఉన్నాయి. ఒక్కసారి 20 ఏళ్లు వెనక్కి వెళ్లి చూస్తే బంగారం ధర 2007లో తొలిసారి 5 అంకెల మార్క్ దాటింది. అంటే తులం 10,000 అయ్యింది. అది 20,000 మార్కును చేరడానికి 3 నుంచి 4 ఏళ్లు పట్టింది. అక్కడి నుంచి రెట్టింపు కావడానికి అంటే 40,000 మార్క్ దాటడానికి 9 ఏళ్లు పట్టింది. 80,000 మార్క్ చేరడానికి 5 ఏళ్లు పట్టింది. 80,000 నుంచి రెట్టింపు కావడానికి అంటే 1.6 లక్షల మార్కుకు చేరడానికి పట్టింది మాత్రం కేవలం 1 నుంచి 2 ఏళ్లు. ఈ లెక్కన పసిడి పెరుగుదల ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. అదే 35 ఏళ్లు వెనక్కి వెళితే 1990లలో 10 గ్రాముల గోల్డ్ రేటు 3,200 అంటే గ్రాము గోల్డ్ కేవలం 320. ఇప్పుడు 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి ధర 1.67,000 అంటే ఇప్పుడు 1 గ్రామ్ గోల్డ్ కొనాలంటే 16,700 ఖర్చు చేయాలి. దీన్ని బట్టి చూస్తే 35 ఏళ్లలో గోల్డ్ రేటు 1,63,800 పెరిగిందన్నమాట. ఇక గత 10 ఏళ్లలో ప్రతి ఏటా ఎలా పెరుగుతూ వచ్చాయి అనేది పరిశీలిస్తే గత 10 ఏళ్లలో బంగారం ధర దాదాపు 60,000 పెరిగింది. అంటే సంవత్సరానికి సుమారుగా 7,000 పెరిగింది. 2015లో 24,931 రూపాయలు ఉన్న బంగారం ధర 2025 మార్చి 1 నాటికి 86,830కి చేరింది. 2001 నుంచి 2014 మధ్య కాలంలో బంగారం ధరలు ఇంతలా పెరగలేదు. 15 ఏళ్లలోనే 20,000 అంటే సంవత్సరానికి 1,000 మాత్రమే పెరిగింది. గతేడాది 2025 ప్రారంభంలో తులం బంగారం 90,000 ఉండగా ఇప్పుడు ఏకంగా 1.67 లక్షలకు చేరుకున్నాయి. ఇలా చూసినా 13 నెలల్లోనే 1,17,000 పెరిగింది. బంగారమే కాదు వెండి సైతం అంతకు మించి అనేలా పెరుగుతూ పోతోంది.
నువ్వా నేనా అన్నట్టుగా పోటాపోటీగా రికార్డులు బ్రేక్ చేస్తోంది. తొలిసారిగా కేజీ 4 లక్షలకు చేరింది. 2026 ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు వెండి ధరలు 44% పెరిగాయి. గత 12 నెలల్లోనే ఈ పెరుగుదల 250% దాటింది. దేశంలో పెరుగుతున్న బంగారం, వెండి ధరలు చూసి సామాన్యులు భయపడుతున్నారు. ప్రతిరోజు వేలల్లో పెరుగుతూ కొనాలంటేనే కంగారు పడే స్థాయికి చేరింది. ఎన్నాళ్ళిలా, ఎంతకాలం పెరుగుతుంది, దిగొచ్చేదెప్పుడు లాంటి ప్రశ్నలకు జవాబే లేదు. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ధరల పెరుగుదల చరిత్రలో ఎన్నడూ లేనంత స్థాయికి చేరుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రాబోయేది పెళ్లిళ్ల సీజన్ అంటే గోల్డ్ వినియోగం ఎక్కువవుతుంది. చాలా మంది బంగారం కొనొచ్చు అంటే డిమాండ్ పెరుగుతుంది. దీంతో రేట్లు కూడా మరింత పెరిగే ఛాన్స్ ఉండవచ్చు. ఈ గోల్డ్ రన్ చూస్తుంటే తులం 2 లక్షలు కావడానికి ఇంకా ఎన్నో నెలలు పట్టదేమో. ఊహించిన దానికన్నా ముందే బంగారం ధర 2 లక్షలయ్యే ఛాన్స్ లేకపోలేదు. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. యుద్ధాలు, వాణిజ్య ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇవే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఉగాది కల్లా గోల్డ్ రేటు 2 లక్షలకు చేరుకోవచ్చని నిపుణులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు ఉండే అవకాశం ఉందని మరికొందరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. గోల్డ్ మ్యాన్ సాక్స్, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అంచనాల ప్రకారం బంగారం ధర ఏటా 15 నుంచి 20% వృద్ధిని నమోదు చేస్తుంది. భవిష్యత్తులోనూ జెట్ స్పీడ్ కన్ఫర్మ్. అటు డాలర్ పతనం, ఇటు రూపాయి పతనం కూడా గోల్డ్ రన్ కో రీజన్. డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతి చేసుకునే బంగారం ధర మన దేశంలో ఆటోమేటిక్గా పెరుగుతోంది. ఇది కూడా ధరల పెరుగుదలకు దోహదపడుతోంది. వెండి సైతం ఎందుకిలా పెరుగుతుంది? త్వరలో కేజీ 5 లక్షలవుతుందా? ఈ ఏడాది చివరి నాటికి 7 లక్షలవుతుందా? నిపుణుల అంచనాలేంటి? అసలు సిల్వర్ హైకు రీజన్స్ ఏంటి? బంగారం బాటలోనే వెండి జెట్ స్పీడ్తో జోరు మీదుంది. ఊహకందని రీతిలో పెరుగుతూ షాకుల మీద షాకులిస్తోంది. మరోసారి ఆల్ టైమ్ రికార్డు స్థాయికి చేరింది. కేజీ వెండి ధర ఏకంగా 13,000 పెరిగే 4 లక్షలకు చేరింది. 5 రోజుల్లోనే 60,000 పెరిగింది. 10 తులాల పట్టీలు కొనాలన్నా 40,000 నుంచి 45,000 వరకు ఖర్చవుతుంది. ఇప్పుడే ఇలా ఉంటే భవిష్యత్తులో వెండి కొనే పరిస్థితి ఉంటుందా అని ఆందోళన వ్యక్తమవుతోంది. కొంతకాలంగా వెండి ధర విపరీతంగా పెరుగుతోంది. గతేడాది జనవరి 1న కిలో వెండి ధర 86,017. ఈ ఏడాది జనవరి 20 వరకు 3 లక్షలు దాటింది. ఆ తర్వాత వారంలోనే చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఆల్ టైమ్ హైని టచ్ చేసింది. ఒక్కరోజే ఏకంగా 13,000 పెరిగి 4 లక్షల మార్కుకు చేరింది. సిల్వర్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి అనే చర్చ జరుగుతోంది. గత 28 రోజుల్లో 1,44,000 రూపాయలు పెరిగింది. ప్రస్తుతం రూపాయి డాలర్ మార్కంలో ఎలాంటి మార్పు లేకపోతే ఔన్స్ $200 అంటే సుమారు 7,20,000 రూపాయలు సమానంగా ఉంటుంది. అంటే ఈ లెక్కన 2026లోనే కిలో వెండి ధర 7 లక్షలు దాటుతుందా అనే టాక్ నడుస్తోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కెనడాపై 100% టారిఫ్స్ విధిస్తాను అని బెదిరించిన వేళ అంతర్జాతీయంగా కొనసాగుతున్న ఉద్రిక్తత, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులతో బంగారం, వెండి రేట్లకు రెక్కలొచ్చాయి. దీంతో వెండి రిటైల్ ధరలు ఎన్నడూ ఊహించని స్థాయిలకు పెరిగిపోవడంతో భారతీయులు షాక్ అవుతున్నారు. ఈ భారీ ర్యాలీ చూస్తున్న కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే మరికొందరు మాత్రం త్వరలోనే క్రాష్ ఉంటుందని అంటున్నారు. వెండి ధర ఊహించని స్థాయిలో పెరగడానికి కేవలం ఆభరణాలు, దానితో తయారు చేసిన వస్తువులు కొనడమే కారణం కాదు. వెండి కేవలం అలంకారమే కాదు, ఎన్నో పరిశ్రమలకు అవసరమైన పదార్థం కూడా. చాలా ఎలక్ట్రానిక్ గూడ్స్ తయారీకి సిల్వరే కీలకం. అటు ఆభరణాలు, ఇటు ఇండస్ట్రియల్ నీడ్స్ కూడా వెండిని కొండెక్కేలా చేస్తోంది. డిమాండ్ సప్లై తేడా వల్లే ఏ వస్తువు రేటైనా పెరుగుతుంది. వెండి రేట్లు హైక్ కావడానికి కూడా డిమాండే కారణం. ఆ స్థాయిలో డిమాండ్ పెరగడానికి కారణం పరిశ్రమల్లో డిమాండ్ భారీగా పెరగడం కూడా. ఎందుకంటే వెండి కేవలం విలువైన లోహం మాత్రమే కాదు, ఇది పరిశ్రమల్లో అత్యంత కీలకమైన పదార్థం కూడా. ఎలక్ట్రానిక్స్ ఇండస్ట్రీలో సిల్వర్ పదార్థం భారీ స్థాయిలో అవసరమవుతుంది. వెండి ప్రపంచంలోని అత్యుత్తమ విద్యుత్ వాహకము కాబట్టి ఎక్కడైనా ఖచ్చితమైన కండక్టివిటీ అవసరమైతే వాడుతారు. స్విచ్లు, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్ల తయారీలో వినియోగిస్తారు. అలాగే సర్క్యూట్ బోర్డ్స్, కండక్టివ్ ఇంక్స్లోనూ ఉపయోగిస్తారు. ప్రపంచంలో వెండి డిమాండ్ను ఎక్కువగా పెంచుతున్న రంగం సోలార్ ప్యానెల్స్ తయారీ. సోలార్ ప్యానెల్స్లో ఫోటోవోల్టాయిక్ సెల్స్లో వెండి పేస్టును వాడుతారు. సోలార్ ప్యానెల్ ఇండస్ట్రీ విస్తరిస్తుండటంతో వెండి డిమాండ్ గణనీయంగా పెరిగింది. ఇక ఎలక్ట్రిక్ వాహనాల్లో రీలేలు, బ్యాటరీ వ్యవస్థలు, ఆటోమేటెడ్ కార్లలో సెన్సార్ల కోసం వెండి అవసరం ఉంటుంది. మెడికల్ ఫీల్డ్లోనూ వెండి కీలకం. ఎందుకంటే సిల్వర్ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు కలిగి ఉంటుందని చెబుతున్నారు ఎక్స్పర్ట్స్. గాయాలకు పెట్టే డ్రెస్సింగ్లు, యాంటీ బ్యాక్టీరియల్ కోటింగ్లకు వినియోగిస్తారు. నీటిని శుద్ధి చేసే ఫిల్టర్లలోనూ వాడుతారు. అవే కాదు, పాత ఫిలిం రోల్స్, అద్దాలు, గాజు తయారీ, హై క్వాలిటీ మిర్రర్లు, టెలిస్కోప్లు,
మైక్రోస్కోప్లలోనూ వెండిని ఉపయోగిస్తారు. కరెన్సీలు, మెడల్స్లోనూ సిల్వర్ను వాడుతారు. ఇలా పారిశ్రామిక అవసరాలతో పాటు అనేక రంగాల్లో ఈ స్థాయిలో డిమాండ్ ఉంటుంది కాబట్టి రేట్లు హెచ్చుతగ్గులు భారీగా ఉంటాయి. ఇప్పటికీ ఒక శక్తిమంత, వ్యూహాత్మక, భర్తీ చేయలేని పారిశ్రామిక లోహం వెండి ఆర్థిక వ్యవస్థలో మిళితమై సరికొత్త సాధనంగా నిలిచిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే సమయంలో డాలర్ కూడా వెండితో ఆడుకుంటుంది. డాలర్ ఏ మాత్రం డౌన్ అయినా సిల్వర్ అప్ అండ్ డౌన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. ఎందుకంటే వెండి ట్రేడ్ జరిగేది డాలర్లోనే. ఇతర దేశాలు తమ తమ కరెన్సీలు ఉపయోగిస్తాయి కాబట్టి చౌకగా లభిస్తుంది. ఏ మాత్రం వెండి ధర తగ్గినా గ్లోబల్ డిమాండ్ కూడా అమాంతంగా పెరుగుతుంది. డిమాండ్తో సమానంగానే రేట్లు పైకి ఎగబాగుతాయి. పారిశ్రామిక అవసరాల్లో ఎక్కువగా వెండిని వాడడానికి దానికున్న ప్రత్యేక లక్షణాలే కారణం. అత్యధిక విద్యుత్ సప్లై, నగశీలు దిద్దడం, యాంటీబ్యాక్టీరియల్ గుణాలతో ఎక్కువగా సిల్వర్ను వినియోగిస్తారు. బంగారం తర్వాత ప్రజల నమ్మకమైన పెట్టుబడి సాధనం వెండే కాబట్టి ప్రపంచవ్యాప్తంగా ఏ మాత్రం ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు తలెత్తినా వెంటనే సిల్వర్లో డబ్బులు పెట్టేస్తారు. ఆభరణాలు, నాణేలు, గొలుసులు, ఉంగరాలు, చెవిపోగులు, దేవతా విగ్రహాలు, పూజా పదార్థాలు, ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు ఇలా అనేక రూపాల్లోని వెండి వస్తువుల్ని కొని పెట్టుబడిని భద్రంగా భావిస్తారు. ఇంకా చాలా మంది ఈటీఎఫ్లలోనూ ఇన్వెస్ట్ చేస్తారు. దీంతో సహజంగానే డిమాండ్ పెరిగి రేట్ల పెరుగుదలకు కారణమవుతుంది. పారిశ్రామిక అవసరాలు, పెట్టుబడి సాధనాలతో వెండికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. అంటే అదే స్థాయిలో సరఫరా ఉండాలి. కానీ గనుల ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్కు సరిపడా సప్లై లేదు. ప్రపంచంలోని 70% వెండి ఇతర లోహాలైన రాగి, సీసం, జింక్, బంగారు గనుల నుంచి ఉప ఉత్పత్తిగా లభిస్తుంది. ప్రొడక్షన్ తగ్గడమే కాదు, అలాంటి సంకేతాలు వచ్చినా వెండి కొండెక్కుతుంది. ఎలక్ట్రానిక్ గూడ్స్ ఎక్కువగా తయారయ్యే చైనా ఒకప్పుడు వెండిని ఎగుమతి చేసేది. ఇప్పుడు దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కారణం అక్కడ ఎలక్ట్రానిక్ పరిశ్రమ ఎదుగుతుండడమే. గనుల నుంచి ఉత్పత్తి అవుతున్న వెండిలో చాలా భాగం ఏదో ఒక రూపంలో ఖర్చయిపోతోంది. పైగా గనుల్లో వెండి నిల్వలు తగ్గిపోతుండడం, పారిశ్రామికోత్పత్తి పెరుగుతున్న కొద్దీ వెండి డిమాండ్ పెరగడంతో వీటి ధరలు పతాక స్థాయికి చేరుతున్నాయి. ప్రపంచంలో మెక్సికో తర్వాత చైనానే సిల్వర్ ప్రొడక్షన్ ఎక్కువగా చేస్తోంది. ఆ తర్వాత పెరు, చిలీ, బొలీవియా దేశాలు ఉన్నాయి. అయినా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్కు తగ్గట్టు ఈ దేశాలు ఉత్పత్తి చేయలేకపోతున్నాయి. వెండి, బంగారం ధరలు ఈ స్థాయిలో పెరుగుతుండడంతో ఇప్పుడే కొనాలా, వేచి చూడాలా అనే ధోరణితో సందిగ్ధంలో పడ్డారు. వెండి ధరపై దీర్ఘకాలంలో బులిష్గానే ఉన్నామని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అయితే ఊగిసలాటలు మాత్రం తప్పవని అంటున్నారు. వెండిలో కరెక్షన్ 10 నుంచి 15% వరకు కనిపించొచ్చని, అనిశ్చితులు పెరిగితే వెండి ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు తప్పవంటున్నారు. ట్రంప్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా అతి త్వరలోనే వెండి 5 లక్షలు రీచ్ కావడం ఖాయమని వివరిస్తున్నారు. మొత్తానికి వెండి ఎవరి అంచనాలకు అందని రీతిలో రికార్డుల మీద రికార్డు